నమస్కారం. హెచ్సివి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వ లక్ష్యం. తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాల అభివృద్ధి కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే అన్నాబత్తుల శివకుమార్. పురపాలక సంఘంలో పన్నుల పెంపుపై ఏర్పాటు చేసిన కౌన్సిల్ ప్రత్యేక సమావేశంలో గందరగోళం. ప్రజల సంక్షేమం అభివృద్ధికై చేస్తున్న పన్నుల పెంపుకు ప్రజలు కౌన్సిల్ సభ్యులు సహకరించాలి. చైర్పర్సన్ సయ్యద్ ఖాలిదా నసీం. పన్నుల పెంపును వ్యతిరేకిస్తూ చైర్పర్సన్ కు డీసెంట్ను అందజేసిన ప్రతిపక్ష టీడీపీ కౌన్సిల్ సభ్యులు. ఆగస్టు 16వ తేదీ నుండి పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి. ఎంఈఓ మేకల లక్ష్మీనారాయణ. ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించడమే ప్రధాన లక్ష్యంగా తెనాలి ప్రభుత్వ వైద్యశాల పనిచేసేలా చర్యలు చేపట్టినట్లు శాసనసభ్యులు అన్నాబత్తుల శివకుమార్ పేర్కొన్నారు. శనివారం స్థానిక చెంచుపేటలోని వైద్యశాల ప్రాంగణంలో వైద్యశాల అభివృద్ధి కమిటీ సమావేశం వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి అధ్యక్షతన నిర్వహించారు. సమావేశంలో వైద్యశాలలో నెలకొన్న పలు సమస్యలు, సిబ్బంది పనితీరు, రోగులకు అందించే సదుపాయాల గురించి ఎమ్మెల్యే శివకుమార్ అధికారులతో, కమిటీ సభ్యులతో చర్చించారు. వైద్యశాలలోని అధికారుల సమన్వయ లోపంతో వైద్యశాలపై పలు విమర్శలు వస్తున్నాయని, అధికారులు సమిష్టిగా పనిచేసి వైద్యశాలకు మంచి గుర్తింపు తేవాలని ఎమ్మెల్యే శివకుమార్ సూచించారు. అనంతరం ఎమ్మెల్యే శివకుమార్ మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్యశాలలను నాడు నేడు కింద అభివృద్ధి చేసేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. తెనాలి రెవెన్యూ డివిజన్లోనే అతిపెద్ద వైద్యశాలైన తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో కోవిడ్ సమయంలో 6,000 మంది బాధితులకు వైద్య సేవలు అందించడం జరిగిందన్నారు. కోవిడ్ థర్డ్ వేవ్ దృష్ట్యా ముందస్తు చర్యలు చేపట్టేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు. వైద్యశాలలో ఆక్సిజన్ వంటి అన్ని సదుపాయాలను అందించేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. సిటీ స్కాన్ సంబంధించి తగిన మరమ్మతులు చేసేలా నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ఈ రాష్ట్ర ప్రజలకి మెరుగైన వైద్యాన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో బాగా చేయాలి. ప్రభుత్వం ఇచ్చే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రభుత్వ హాస్పిటల్ ద్వారా ఆ ఏరియా ప్రజలకి సౌకర్యవంతంగా అందే విధంగా ఈ హెచ్డిఎస్ మీటింగుల్లో కూడా శాసనసభ్యుల్ని బాధ్యుల్ని చేసి, అలాగే హెచ్డిఎస్ కమిటీని ఏర్పాటు చేసి ఈ హెచ్డిఎస్ మీటింగ్ ద్వారా ఇంకా ఆ హాస్పిటల్కి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకొని ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యాన్ని ఇచ్చేదానికోసం ఫస్ట్ వేవ్ కానీ సెకండ్ వేవ్ కానీ కోవిడ్లో తెనాలి ప్రభుత్వ ఏరియా వైద్యశాల ఈ ప్రాంత ప్రజలకి కొన్ని వేల మందికి ఎంతో బాగా ట్రీట్మెంట్ ఇచ్చింది. సుమారు 6,000 మందికి ఈ ప్రభుత్వ హాస్పిటల్లో కోవిడ్ ట్రీట్మెంట్ మనం ఇన్పేషెంట్గా చేసుకుంటే 500 కేసుల్ని గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ రెఫర్ చేసి కత్తిమా కేసులన్నింటినీ ఇక్కడ మనం ట్రీట్ చేసిన సందర్భం. రేపొద్దున థర్డ్ వేవ్ని కూడా సమర్థవంతంగా ఎదుర్కోవటానికి ఇప్పుడే మనం అలర్ట్గా ఏమేమి చర్యలు తీసుకోవాలి హాస్పిటల్లో దానికి సంబంధించి డిస్కషన్ జరిగింది. 1-2 రోజుల నుంచి కోవిడ్ ఐడెంటిఫికేషన్ కూడా ఎక్కువగా మళ్ళీ కేసు పర్సంటేజ్ పెరుగుతూ ఉంది కాబట్టి దాని మీద కూడా చర్చ జరిగి ఇంకా బాగా చేసేదానికి గతంలో ఎలా అయితే మనం కోవిడ్ కేర్ సెంటర్ని కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో కోవిడ్ ట్రీట్మెంట్ని కానీ బాగా చేసాము, ఈ థర్డ్ వేవ్ రాకుండా ఉండాలని మనందరం కోరుకుంటున్నాం. ఒకవేళ ఇన్ కేసు వచ్చినా కూడా సమర్థవంతం చేసేదానికోసం ఎఫర్ట్స్ని ఈ మీటింగ్ ద్వారా చర్చించి దాన్ని అమలు చేయడానికి కూడా నిర్ణయం తీసుకున్నాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆక్సిజన్ ప్లాంట్ని మన తెనాలికి ఇవ్వటం, అది కూడా సుమారు 1000 KL కెపాసిటీ గల మిషన్, దాన్ని కూడా డెఫినెట్గా అది పూర్తి కన్స్ట్రక్షన్ కూడా పూర్తయి ఫ్యూ డేస్లో, నాకు తెలిసి ఒక 10 డేస్లో దాన్ని ఇనాగరేట్ కూడా చేయబోతూ ఉన్నాం. ఇంకా హాస్పిటల్లో మెరుగైన సౌకర్యాలు చేసేదానికోసం నేను కూడా 2-3 రోజుల్లో హెల్త్ మినిస్టర్ గారిని కలిసి స్కాన్ కూడా నేను డిస్కస్ చేయబోతున్నాను. వైద్యశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ నన్నపనేని ప్రతాప్, వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి, డాక్టర్ హనుమంతరావులు మాట్లాడుతూ వైద్యశాల అభివృద్ధికి అధికారులు, సిబ్బంది సమిష్టిగా తోడ్పడేలా ప్రణాళిక రూపొందించనున్నట్లు తెలియజేశారు. సమావేశంలో పలువురు అభివృద్ధి కమిటీ సభ్యులు, వైద్యాధికారులు పాల్గొన్నారు. థర్డ్ వేవ్కి తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్ ఎట్లా ప్రిపేర్ చేయాలనే విషయం గురించి డిస్కషన్ చేయడం జరిగింది. సో ఇంత ముందులాగా పాత రెగ్యులర్ ఫెసిలిటీస్, రెగ్యులర్ సర్జరీస్, రెగ్యులర్ ట్రీట్మెంట్స్ ఏమి డిస్టర్బ్ కాకుండా ఈసారికి కోవిడ్ వార్డు, కోవిడ్ ట్రీట్మెంట్ సపరేట్గా ప్యారలల్గా రెగ్యులర్ ఫెసిలిటీస్ ఏమి డిస్టర్బ్ కాకుండా ఎట్లా చేయాలనే దాని గురించి డిస్కషన్ చేసి దాని గురించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. హాస్పిటల్లో హెచ్డిఎస్ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగిందండి. ఎమ్మెల్యే గారు మాకు ఇచ్చిన సజెషన్స్ అన్నీ మేము ఫాలో అవుతాము.
పేషెంట్ కేర్ కొరకు. ఈ మీటింగ్లో మనం తీసుకున్న డెసిషన్స్ అన్నీ ఇంప్లిమెంట్ అయ్యే విధంగా మేము వర్క్ చేస్తామండి. మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్స్ కానీ లేకపోతే స్టేట్ లెవెల్కి కానీ దీనికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఆ గుర్తింపు అనేది సమర్థవంతమైన నాయకత్వం, సమర్థవంతమైన ఎమ్మెల్యే గారి సూచనలు, హెచ్డిఎస్ చైర్మన్ ప్రతాప్ గారి ఇన్వాల్వ్మెంట్ కానీ, దీంతో మేమందరం, నేను కానీ, మెడికల్ సూపరింటెండెంట్ గారు కానీ, మిగతా సిబ్బంది కానీ మాలో ఉన్న లోపాలని సరిచేసుకొని మరింత సమన్వయంతో, మరింత ఫోకస్డ్గా, టాస్క్ బేస్డ్గా ఉండి మన చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరికీ కూడా మన్నన పొంది వాళ్ళకి సేవలు అందించడంలో, థర్డ్ వేవ్లో ముందుండటంలో అని అందరి తరఫున నేను ముందుంటామని తెలియజేస్తాను. స్థానిక మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో శనివారం మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ ఖాలిదా నసీం అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ ప్రత్యేక సమావేశం గందరగోళం మధ్య సాగింది. అజెండాలోని పన్నుల పెంపు విషయమై ప్రతిపక్ష టీడీపీ కౌన్సిలర్ పసుపులేటి త్రిమూర్తి అభ్యంతరం లేవనెత్తగా అధికారపక్ష కౌన్సిలర్ తాడిపోయిన రామయ్య కలగ చేసుకుని సమావేశం మధ్యలో ఆటంకపరచవద్దని సూచించారు. ప్రతిపక్ష సభ్యులు పన్నుల భారం ప్రజలపై వద్దు అంటూ నినాదాలు చేయడంతో అధికారపక్ష సభ్యులు జోక్యం చేసుకోవడంతో ఇరుపక్షాల మధ్య వాగ్వివాదం చోటు చేసుకోవడంతో కొంతసేపు సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. తమ అభ్యర్థులను పరిశీలించకుండా సమావేశం కొనసాగిస్తున్నారని టీడీపీ కౌన్సిల్ సభ్యులు చైర్మన్ పోడియం ఎదుట బైఠాయించారు. చైర్పర్సన్ ఖాలిదా నసీం అన్ని అంశాలపై వివరణ ఇవ్వడం జరుగుతుందని, సభ్యులు సభను గౌరవించాలని సూచించడంతో టీడీపీ కౌన్సిలర్లు తమ సీట్లలో కూర్చున్నారు. అనంతరం మున్సిపల్ రెవెన్యూ అధికారులు పన్నుల పెంపు అంశాలపై సభకు వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ సయ్యద్ ఖాలిదా నసీం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు 15వ ఆర్థిక సంఘం నిధులకై స్థానిక సంస్థలు నిధుల సమీక్ష కోసం పన్నులు పెంపొందించడం జరుగుతుందన్నారు. తెనాలి పురపాలక సంఘం పరిధిలో 21 సంవత్సరాల తర్వాత పన్నులు పెంపుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం చేసే చర్యలకు ప్రజలు, ప్రతిపక్ష సభ్యులు సహకరించాలని చైర్పర్సన్ సయ్యద్ ఖాలిదా నసీం కోరారు. సమావేశం అనంతరం ఇటీవల మున్సిపల్ 2వ వైస్ చైర్మన్ గా ఎన్నికైన గుంటూరు కోటేశ్వరరావును వైసీపీ మండల పార్టీ అధ్యక్షులు చెన్నుబోయిన శ్రీనివాసరావు, అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ కాకి దేవసహాయం పలువురు శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం వారు ఆదేశించిన ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ దృష్ట్యా ఇది మనం పెంచకపోతే మనకు 15th గ్రాంట్ రాదు. మనకి ప్రజల అవసరాలు కానీ, ప్రజల ఉపయోగం కోసం కానీ ఏదైనా మనం ట్యాక్స్ అనేది పెంచాలి. కాబట్టి మనం ట్యాక్స్ పెంచి 21 years అయింది కాబట్టి మనం పెంచుతుంది చాలా తక్కువ అని నేను భావిస్తున్నాను. ప్రజలందరూ సహకరిస్తారని, వారితో పాటు మన ప్రతిపక్ష పార్టీ కూడా ఏకీభవించాలని కోరుతూ ఈరోజు ఈ సమావేశం ఇక్కడితో ముగిస్తున్నాను. అంటే మనకున్న ప్రస్తుతం రేటు ₹8.40 ఉంటే దాన్ని కనీసం 25% పెంచుకుంటే అది ₹2. 2 చేసుకుంటే ఇప్పుడు ఏమవుతుంది, ఇంచుమించు ఆల్రెడీ ₹16 మనం ప్రతి సంవత్సరం పెంచుకోవాలి. కానీ ఏంటంటే ఆయా కాలం వాళ్ళు ఏం చేస్తారంటే మనకి విలేజెస్లో ఏముందంటే వాళ్ళు వెంటనే 5 ఏళ్ళకి మూలధన ఆధారం పెంచేసుకుంటారు. ఇప్పుడు కూడా ఎంత పర్సంటేజ్ అని పెట్టుకుని ఇక్కడ అలాగే ఇంచుమించు 20 ఏళ్ళుగా మున్సిపాలిటీలు ఏర్లు కూడా జరగలేదు. మనం సర్వే చేసి పంపించినప్పుడు 0.05 రెసిడెన్షియల్కి 0.27 నివాసేతరాలకి మనం పంపించి మన అప్పుడు స్పెషల్ ఆఫీసర్ గారి టైంలో రెజల్యూషన్ తీసుకుని 22 అప్రూవల్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రాపర్టీ ట్యాక్స్ బోర్డుకి పంపించామండి. పంపిస్తే వాళ్ళు ఏం చేస్తారంటే దీన్ని అధ్యయనం చేసి, అంటే మరొక్కదాన్నే కాదు అన్ని మున్సిపాలిటీని, అన్ని కార్పొరేషన్ని పరిగణలో తీసుకుని ఒక్కొక్క చోట ఒక్కొక్క రేటు వద్దు, యూనివర్సల్ రేట్ ఉండాలని చెప్పి నివాస భవనాలకి 0.15 ఇంప్లిమెంట్ చేయండి, నివాసేతరానికి 0.30 ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పి మనకి పెట్టి, మనం ఏదైనా పన్ను పెంచుతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీ చట్టం 1965 ప్రకారం డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇవ్వాలి, ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించాలి. దాని మీద మళ్ళీ మనం క్రోడీకరించి కౌన్సిల్లో పెట్టి మీ ఎప్పుడు తీసుకుని పంపించాలి. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ ఎం జశ్వంతరావు, అసిస్టెంట్ కమిషనర్ గోపాలరావు, వైస్ చైర్మన్లు మాలేపాటి హరిప్రసాద్, గుంటూరు కోటేశ్వరరావు, పలు విభాగాల అధికారులు, అధికార ప్రతిపక్ష కౌన్సిల్ సభ్యులు, కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు. 2001 10వ నెలలో జూన్లో మరి తెనాలి మున్సిపాలిటీ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఫస్ట్ ట్యాక్సులు పెంచింది తెనాలి మున్సిపాలిటీ, గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. మరి ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే మరి తెనాల్లో ఆ రోజు తక్కువగానే పెంచారు. తక్కువగానే అసలు ఇప్పుడు గతంలో 92లో ₹4 ఉండే ట్యాక్స్ని వీళ్ళు వచ్చిన తర్వాత 2001లో ₹8.40 పెంచారు. ఆ రోజు వీళ్ళ ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక తెనాలి ₹8.40 చేస్తే ఒక రేపల్లో వచ్చేటప్పటికి ₹19 చేశారు. మరి అది గ్రేడ్ 2 మున్సిపాలిటీ.
గ్రేడ్ 1 మున్సిపాలిటీ. మరి మున్సిపాలిటీ పరంగా చూసుకుంటే వాళ్ళు అంత పెంచినప్పుడు మరి తెనాల్లో వచ్చేటప్పటికి నా 8 రూపాయలు 40 పైసలు చేసినప్పుడు మరి అట్లా మంగళగిరి వచ్చేటప్పుడు 19 రూపాయలు ఉంది అధ్యక్ష. మరి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి ఇంప్లిమెంటేషన్ ఇప్పుడు ఆర్ఓ గారు చెప్పారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ అదే లోకల్ శాసన అన్నపర్తి శివకుమార్ గారి బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. ఈ పార్టీ బడుగు బలహీన వర్గాల గుండె చెప్పుల నుంచి పుట్టిన పార్టీ అధ్యక్ష. ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం మీద వస్తుంటే మినిమం 15% కూడా తగ్గించి పెంచమని చెప్పేసి చేసాం అధ్యక్ష. అంటే వాళ్ళు అప్పుడు చేసిందేమో దొరకనవా, మేము చేసిందేంటి దొంగతనమా? అంటే వాళ్ళకు ఒక న్యాయం మనకు ఒక న్యాయమా? మాట్లాడేటప్పుడు చిత్తశుద్ధితో మాట్లాడాలి. మధ్య అంశం చదివేటప్పుడు మీరు చెప్పేటప్పుడు మన రూల్స్ ఎట్లా? ఆగస్టు 16వ తేదీ నుండి పాఠశాలలు పునఃప్రారంభించనున్న నేపథ్యంలో విద్యార్థులకు అందజేసే జగనన్న విద్యాకానుక వస్తువులను కాంప్లెక్స్ పాఠశాలలకు తరలిస్తున్నట్లు మండల విద్యాశాఖ అధికారి మేకల లక్ష్మీనారాయణ తెలియజేశారు. శనివారం స్థానిక కొత్తపేటలోని రావిసాంబయ్య మున్సిపల్ ఉన్నత పాఠశాలలో జగనన్న విద్యాకానుక పథకం ద్వారా విద్యార్థులకు అందజేసే వస్తువులను ఆయన పరిశీలించారు. అనంతరం ఎంఈఓ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ విద్యా వ్యవస్థలో సంస్కరణలు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలను 6 రకాలుగా విభజించి విద్యార్థులకు విద్యను అందించేలా చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఎలిమెంటరీ స్కూల్స్ ను సమీపంలో ఉన్నత పాఠశాలలో కలిసేలా ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. తెనాలి పట్టణంలోని కేఎస్ఎం, ఎన్ఎస్ఎస్ఎం, ఎన్సీఆర్, టీఎస్ఆర్ హైస్కూల్, మండలంలోని ఖాజీపేటలోని ఉన్నత పాఠశాలలో ఎలిమెంటరీ స్కూల్స్ ను అనుసంధానం చేయనున్నట్లు పేర్కొన్నారు. మండలంలో సుమారు 13,000 మందికి జగనన్న విద్యాకానుక కిట్లను అందజేసేందుకు తగిన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. కోవిడ్ దృష్ట్యా పాఠశాలల్లో ప్రత్యేక ఏర్పాటుతో పాటు కోవిడ్ నిబంధనలు పాటించేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు ఎంఈఓ మేకల లక్ష్మీనారాయణ వివరించారు. ప్రభుత్వ పాఠశాలలు ఆగస్టు 16వ తారీఖు నుంచి మరి పునఃప్రారంభం అవుతుందని చెప్పేసి మన గౌరవ సీఎం గారు అదేవిధంగా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మరి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. జగనన్న విద్యాకానుకు సంబంధించినటువంటి మెటీరియల్స్ మొత్తం కూడా పాఠశాలకు పంపించడం జరుగుతుంది. దానిలో ముఖ్యంగా యూనిఫామ్స్, షూస్, అదేవిధంగా బెల్టు, టై ఇవి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటివరకు 13,167 మరి షూ రావడం జరిగింది. అదేవిధంగా సాక్స్లు మొత్తం కూడా కలుపుకొని 26,338 మరి మొత్తం కూడా రావడం జరిగింది. మరి పిల్లలకి 3 జతలు యూనిఫామ్ 1వ తరగతి నుంచి 8వ తరగతి దాకా మరి పిల్లలకు ఉచితంగా యూనిఫామ్ ఇవ్వడం జరుగుతుంది. దీనిలో 13,493 మరి పెయిర్స్ యూనిఫామ్ కూడా రావడం జరిగింది. స్కూల్ తెరిసే నాటికే పిల్లలందరి చేతిలో కూడా టెక్స్ట్ బుక్స్, మరి ఉచిత పాఠ్య పుస్తకాలు, అదేవిధంగా ఉచిత యూనిఫాము, ఉచిత బ్యాగులు, ఉచిత నోట్బుక్స్, మరి ఉచితంగా బెల్టు ఇవన్నీ కూడా ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్క పిల్లవాడికి 1,300 రూపాయలు ఖరీదైనటువంటి జగనన్న విద్యాకానుక, దానిలో ఆక్స్ఫర్డ్ డిక్షనరీ కూడా ఒకటి ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మరి ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ సంవత్సరం నుంచి విద్యలో సంస్కరణలు తీసుకురావడం జరిగింది. PP1, PP2 ఈ 3+ చిల్డ్రన్ వాళ్ళు కూడా మరి పాఠశాలలో మరి మెర్జ్ చేయడం అనేది జరుగుతుంది. తెనాలి పురపాలక సంఘ పరిధిలో పన్నుల పెంపుపై శనివారం స్థానిక మున్సిపల్ కౌన్సిల్ హాల్లో చైర్పర్సన్ సయ్యద్ ఖాలిద్ నసీం అధ్యక్షతన కౌన్సిల్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సమావేశంలో అజెండాలోని అంశాలపై చర్చ పూర్తి స్థాయిలో జరగకుండా అజెండా ఆమోదించి సమావేశం ముగిసినట్లు ప్రకటించడంతో ప్రతిపక్ష టీడీపీ కౌన్సిల్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ చైర్పర్సన్ సయ్యద్ ఖాలిద్ నసీంకు డీసెంట్ను అందజేశారు. అనంతరం కౌన్సిల్ ప్రతిపక్ష నేత పసుపులేటి త్రిమూర్తి మీడియాతో మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో ప్రజలను ఆదుకోవాల్సింది పోయి పన్నుల భారం మోపడం సబబు కాదన్నారు. పన్నుల పెంపును వ్యతిరేకిస్తూ డిసెంట్ ఇవ్వడం జరిగిందని, దీనిని ఉన్నతాధికారులకు ప్రభుత్వానికి తెలపాలన్నారు. దౌర్జన్యంగా అజెండాను ఆమోదించేలా చర్యలు తీసుకోవడం దారుణమన్నారు. కార్యక్రమంలో టీడీపీ కౌన్సిలర్ ఏ వెంకటేశ్వరరావు, ఏ పిన్నారావు, దేశ యుగంధర్, దివ్యానిత, బి అరుణ, కె శ్రీలక్ష్మి, టి బ్రహ్మేశ్వరరావులు పాల్గొన్నారు. ప్రజలకి ఇబ్బంది కలిగే విధానంగా ఈరోజు ఈ పన్ను విధానం ఉంది. కరోనా టైంలో ప్రతి ఇంటికి ఒకడు కరోనా బాధితుడు ఉండే పరిస్థితుల్లో ఈరోజు పన్నులు పెంచి ప్రజల్ని ఇబ్బంది పెట్టే విధానంగా ఉందని మేము చర్చించినా కూడా మాకు చర్చకు రానికుండా వాళ్ళు ఒక ఏజెండాను ఆమోదించుకొని ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారని ఈ విధంగా ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు జరిగిన జీవో నిరసిస్తూ మేమందరం డీసెంట్ ఇవ్వడం జరిగింది. పైకి పంపించాలని చైర్మన్ గారిని కోరుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ తరఫున ఈ విధంగా పన్ను విధానాన్ని ఖండిస్తూ పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యురాలు, రెయిన్బో ట్రస్ట్ వ్యవస్థాపకురాలు డాక్టర్ జీవనలత్నం మిరాకిల్ వరల్డ్ రికార్డ్ సంస్థ ఉమెన్ ఆఫ్ ది మిరాకిల్ అవార్డును ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ జీవనలత శనివారం మీడియాతో మాట్లాడుతూ కరోనా సమయంలో వైద్యురాలిగా సామాజిక సేవా సంస్థ నిర్వాహకురాలిగా తాను అందించిన సేవలను గుర్తించి మిరాకిల్ వరల్డ్ రికార్డ్ సంస్థ అభినందిస్తూ అవార్డు ప్రదానం చేయడం సంతోషకరమన్నారు. అవార్డు తనపై మరింత బాధ్యత పెంపొందించిందని పేర్కొన్నారు. మంచి కార్యక్రమాలు, సేవలను అందించేవారిని గుర్తించి వారిని ప్రోత్సహించేలా మిరాకిల్ వరల్డ్ రికార్డ్ సంస్థ అవార్డులు అందించడం హర్షణీయమన్నారు. మిరాకిల్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధి తిమ్మిరి రవీంద్ర గారు నన్ను ఉమెన్ ఆఫ్ ది మిరాకిల్ అనే ఒక అవార్డు ఇచ్చి ఆనర్ చేశారు. చాలా సంతోషంగా అనిపించింది. కోవిడ్ గురించి వర్క్ చేసినందుకు, తర్వాత అవే కాకుండా అనేక సేవా కార్యక్రమాలు రెయిన్బో ట్రస్ట్ నుంచి చేసినందుకు గాను ఇది మాకు ఇచ్చారని చెప్పారు. చాలా ఆనందంగా ఉంది. మంచి కార్యక్రమాలు చేసినప్పుడు ఇలాంటి అప్రిసియేషన్ వస్తే చాలా సంతోషంగా ఉంటుంది. ఇది నాకు పాపం వాళ్ళు ప్రదానం చేసి కూడా ఒక వారం రోజులు అయిపోయింది. నేను కొంచెం హడావుడిలో ఉండి నేను చెప్పలేకపోయాను. అందుకు రవీంద్ర గారికి నేను సారీ చెప్పుకుంటున్నాను. సర్వీస్ చేసే వాళ్ళకి, లేకపోతే మంచి కార్యక్రమాలు చేసే వాళ్ళందరికీ కూడా ఇలాంటి ఆనర్ వస్తే వాళ్ళు ఇంకా ఉత్సాహంగా ముందుకు వెళ్ళి మంచి మంచి కార్యక్రమాలు చేస్తారు. అందుకని ఇది నాకు వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది. పట్టణానికి చెందిన దర్శకుడు, సీనియర్ జర్నలిస్ట్, వరల్డ్ రికార్డ్ హోల్డర్ కనపర్తి రత్నాకర్, డాక్టర్ కనపర్తి రాగలతలు మిరాకిల్ వరల్డ్ రికార్డ్ సంస్థ ప్రతిష్టాత్మక పురస్కారాలు అందుకున్నారు. పురస్కార గ్రహీతలు కనపర్తి రత్నాకర్, డాక్టర్ రాగలతలను హోం మినిస్టర్ సుచరిత అభినందించారు. ఈ సందర్భంగా మిరాకిల్ సంస్థ ప్రతినిధి తిమ్మిరి రవీంద్రబాబు మాట్లాడుతూ అద్భుతమైన సాహస ప్రదర్శన చేసినందుకు 100 సంవత్సరాల క్రితం తెనాలి పరిసర గ్రామాల్లో జరిగిన స్వాతంత్ర్య పోరాటాన్ని సజీవంగా వీరస్థలి తెనాలి అనే పేరుతో చిత్రాన్ని చిత్రీకరించినందుకు రత్నాకర్కు మ్యాన్ ఆఫ్ ది మిరాకిల్ అవార్డును, కోవిడ్ సమయంలో వైద్య సేవలు, సామాజిక సేవలు అందించినందుకు గాను డాక్టర్ రాగలతకు ఉమెన్ ఆఫ్ ది మిరాకిల్ అవార్డును అందజేశామన్నారు. కార్యక్రమంలో డిపిఆర్ఓ జేశ్యామ్, నేషనల్ ఫెడరేషన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తిమ్మిరి భానుచందర్, న్యాయవాది కె మధుకర్ తదితరులు పాల్గొన్నారు. చేనేతల జీవన ప్రమాణాలు పెంచిన ఘనత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిదని, చేనేతల అభివృద్ధి కోసం 600 కోట్ల రూపాయలను కేటాయించడమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి చేనేతల పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తిని శివకుమార్ అన్నారు. తెనాలి పట్టణంలోని ప్రగడకోటయ్య నగర్లోని కమ్యూనిటీ హాల్లో శనివారం జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని శనివారం ప్రగడకోటయ్య నగర్లోని కమ్యూనిటీ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తిని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సభకు యాప్కో చైర్మన్ చల్లపల్లి మోహన్ రావు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చేనేత కార్మికులకు 90% సబ్సిడీతో 88 మగ్గాలను పంపిణీ చేశారు. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తిని శివకుమార్ మాట్లాడుతూ చేనేత కార్మికులకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలను, సేవల గురించి తెలియజేశారు. దేశంలో తరాలు మారినా నేతన్నల గౌరవం మాత్రం మారలేదని పేర్కొన్నారు. ఆప్కో చైర్మన్ గా మోహన్ రావు చేస్తున్న సేవలను ప్రత్యేకంగా కొనియాడారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని ప్రభుత్వం నిర్వహించడం చాలా గొప్ప విషయమని, తెనాలి నియోజకవర్గంలో 27 లక్షల రూపాయలను చేనేత కుటుంబాలకు అందజేసిన ఘనత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిదని అన్నారు. చేనేత సంఘాల, చేనేత వర్గాల కష్టాలను ప్రత్యక్షంగా గ్రహించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతన్నల అభివృద్ధి కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు. వాలంటీర్ల ద్వారా నేరుగా బ్యాంక్ ఖాతాల్లో నగదు బదిలీలు జరుగుతున్నాయని, దళారీ వ్యవస్థ లేదని గుర్తు చేశారు. చేనేత కుటుంబాల్లో జీవన ప్రమాణాలు పెంచిన నేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎమ్మెల్యే శివకుమార్ స్పష్టం చేశారు. ఈ రాష్ట్రంలో ఉన్న చేనేత కార్మికుల యొక్క కుటుంబాన్ని, సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న ఒక మంచి చైర్మన్ మోహన్ రావు ఆప్కో చైర్మన్గా ఉండటం మన ప్రాంతానికి కూడా ఎంతో గొప్ప అదృష్టం. లోకల్ బాడీ ఎలక్షన్స్ జరుగుతున్నా కూడా, నేను వేరే కార్యక్రమాల్లో ఉన్నా కూడా ఒక్క ఫోన్ కాల్ అన్న ఓసారి వచ్చి తిరిగి వెళ్ళంటే తనకు ప్రోగ్రాంలు ఉన్న అందరితో మాట్లాడి లోకల్ బాడీస్లో కూడా పార్టీ విజయం వైపు నడిపించే విధంగా కృషి చేసిన వ్యక్తి సోదరుడు చల్లపల్లి మోహన్ రావు. గతంలో ఎప్పుడూ లేని విధంగా చేనేత కార్మికుడిని ఆదుకోవటం కోసం ఈ ప్రభుత్వం ఏం చేసింది అనేది ఒక్కసారి మనం కనుక ఆలోచిస్తే, ఎక్కడైతే చేనేత కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక అర్హత కలిగిన ప్రతి చేనేత కార్మికుడికి, మగ్గం నేసే ప్రతి చేనేత కార్మికుడికి 24,000 రూపాయలని వారి అకౌంట్లో డైరెక్ట్గా ఇవ్వడం జరిగింది. 2 సార్లు 27 లక్షల రూపాయలని డైరెక్ట్గా చేనేత మగ్గం ఉన్న 27 లక్షల రూపాయలని డైరెక్ట్గా వేసాం. ఒక్కొక్క కుటుంబానికి 24,000 కాడి. అధికారంలోకి వచ్చినాక ఆ మేనిఫెస్టోని సంపూర్ణంగా అమలు చేసిన నాయకులు ఎవరూ లేరు. కానీ ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన సుదీర్ఘ పాదయాత్రల్లో ప్రజల కష్టాల్ని, సంఘాల యొక్క కష్టాల్ని, వ్యక్తుల యొక్క కష్టాల్ని, వృత్తుల యొక్క కష్టాల్ని ఒక మేనిఫెస్టోని తయారు చేసి
ఆ మేనిఫెస్టోని తూచా అమలు చేసి 98% మేనిఫెస్టోని అమలు చేసిన ఏకైక పార్టీ ఈ రాష్ట్రం అధికారంలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నడుస్తూ ఉంది. ఇదే ప్రాంతంలో శాశ్వత ప్రాతిపదికన త్వరలోనే మీ అందరి సమక్షంలో శంకుస్థాపన కూడా చేసుకొని జరిగిద్దని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. చేనేత మగ్గం నేసే ప్రతి వ్యక్తికి శాశ్వతంగా ఉపాధిని, శాశ్వతంగా ఆ వృత్తిని కొనసాగించేదానికి మనం చేయగలుగుతాము అనేది నా ప్రగాఢ నమ్మకం. ఆప్కో చైర్మన్ చల్లపల్లి మోహన్ రావు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా నేతన్నల నేస్తం ద్వారా ముఖ్యమంత్రి 24,000 రూపాయలను నేతన్నలకు అందజేయడం చాలా గొప్ప విషయమని పేర్కొన్నారు. చేనేత కుటుంబాలు ఆర్థికంగా ఎదిగేందుకు ఎంతగానో తోడ్పడుతుందని అన్నారు. చేనేతలకు 600 కోట్ల రూపాయలను కేటాయించడం చేనేతలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉన్న గౌరవానికి నిదర్శనమని కొనియాడారు. మన ఆహార పదార్థాలు, మన అలవాట్లు మనం అలవర్చుకునే దాంట్లో రెండవదిగా చేనేత గుర్తింపు పొందింది. మన ప్రీతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గిట్టుబాటు ధర లేదు, చేనేతలు అంతా 50-55 సంవత్సరాలు పైబడిన వారే ఈ యొక్క పనిలో ఉన్నారు, కొత్త వారు రావట్లేదు, పెట్టుబడులు లేవు అనే ఉద్దేశంతో ప్రతి గడప గడప చూసి ప్రతి గుండె చప్పుడు విని 24,000 రూపాయలు నేస్తం ద్వారా ఇస్తే బాగుంటుందని, అట్లానే వారి పనిముట్లకు ఉపయోగపడతాయి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా మరి అన్న గుర్తించి 24,000 ఇవ్వటం దేశ చరిత్రలో మరి ఎక్కడా లేదు. 24,000 రూపాయలు నేస్తంగా ఒక కుటుంబానికి ఇవ్వటం. ఆయన పుట్టినరోజు డిసెంబర్ 21న అనంతపూర్లో 200 కోట్ల రూపాయలు మనకు జమ వేయటం. దాని తర్వాత మళ్ళీ కరోనా సమయంలో కొంత మేరకు వేయమంటే మొత్తం మళ్ళీ జూలైలోనే 24,000 ఇవ్వటం. మరి ఇప్పుడు మూడవసారి రావడం, రేపు ఇచ్చేది కాకుండా 600 కోట్ల రూపాయలు దీనికి మనకి చేనేతలకి కేటాయించడం జరిగింది. చేనేత కార్మిక సంఘ నాయకులు కొడాలి క్రాంతికుమార్ మాట్లాడుతూ జిల్లాలోనే తొలిసారిగా 90% సబ్సిడీ ధరతో చేనేత మగ్గాలను అందజేసినట్టు వివరించారు. 58 మంది చేనేత కార్మికులకు మగ్గాలను అందజేసినట్టు తెలియజేశారు. కొడాలి క్రాంతికుమార్, తోకల సత్యనారాయణ, కాజా బాలాజీ, కుంభం బాలాజీల ఆధ్వర్యంలో 25 మంది చేనేత కార్మికులకు ఎమ్మెల్యే అనాబత్ని శివకుమార్, ఆప్కో చైర్మన్ మోహన్ రావులు ఘనంగా సత్కరించారు. 58 మంది చేనేత కార్మికులకు ఎమ్మెల్యే అనాబత్ని శివకుమార్ చేతుల మీదుగా చేనేత మగ్గాలను అందజేశారు. అంటే గత రోజుల్లో ఒకప్పుడు ఈ మగ్గాల గురించి, ఈ స్కీముల గురించి పెద్దగా అవగాహన ఉన్నా కూడా ఈ వృత్తి వెనకబడిపోతుంది, దీనిలో అభివృద్ధి లేదు అని చెప్పి ఎంతో మంది దీనికి సుముఖత చూపేవాళ్ళు కాదు. జగనన్న ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు ఈ మగ్గాలకు ఉన్న డిమాండ్ అంతా ఇంత కాదు. నేను ఈ మగ్గాలు దించితే ఆ ఊరిని లారీలో దించుతుంటేనే వచ్చి అయ్యా మాకు మగ్గం కావాలి, మేము పట్టుకుంటాం, నేసుకుంటాం, మాకు ఇప్పుడు ప్రభుత్వం నుంచి తోడ్పాటు ఉంది, ఎక్కడైనా స్థలం చూపిస్తే అందులో మగ్గం పట్టుకొని మేము పెద్దవాళ్ళం ఇంట్లో ఖాళీగా ఉంటున్నాం, మగ్గం నేసుకుంటాం అని చెప్పి అద్దిళ్ళల్లో వాళ్ళు చాలా మంది కూడా అడగటం జరిగింది. ఈ కార్యక్రమంలో గుర్రం గాంధీ, బట్టు కోటి నరేంద్ర, మన్నవ ప్రభాకర్, తోకల సత్యనారాయణ, కొడాలి పద్మ, జొన్నాదుల కృష్ణ, గంటా నాగరత్నం తదితరులు పాల్గొన్నారు. మనకి మగ్గాలు అనేది వాళ్ళు దేని మీద అయితే జీవనోపాధం ఉంటుందో దాన్ని గవర్నమెంట్ వాళ్ళు సబ్సిడీ రూపంలో కేవలం 25,000 రూపాయలు అయ్యేదాన్ని 2,500 రూపాయలు కట్టించుకొని ప్రతి ఒక్కరికి కూడా మగ్గాలని ఉచితంగా అందిస్తున్నారు. మన జగన్మోహన్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి వర్యులు గుర్తించి వీరికి ఎట్లాంటి సహాయం చేయాలి, వీళ్ళు ఏం చేస్తే అభివృద్ధి చెందుతారు అని ఆలోచించి ప్రతి ఒక్కరికి కూడా కష్టపడే వాళ్ళు, చేనేత వృత్తి చేసేవాళ్ళు, మగ్గం నేసే వాళ్ళకి ప్రతి సంవత్సరం 24,000 రూపాయలని ఇస్తుంది. అంటే ఈ ఘనత ఇదివరకు కానీ ఎప్పుడు కానీ ఏ పార్టీ చేయని ఘనత వైఎస్ఆర్సీపీ పార్టీ చేసిందని మాత్రం గట్టిగా చెప్పగలం. రైతులందరూ తప్పనిసరిగా తమ సమీపంలో ఉన్న రైతు భరోసా కేంద్రాలకు వెళ్లి ఈ పంట నమోదును చేయించుకోవాలని వ్యవసాయ శాఖ ఏడీఏ బొత్తుల శ్రీకృష్ణదేవరాయలు సూచించారు. శనివారం తెనాలి వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏడీఏ శ్రీకృష్ణదేవరాయలు హెచ్సీవీ ప్రతినిధితో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెనాలి డివిజన్లో 36,400 హెక్టార్లలో వరి పంట సాగుతుంటే 90% విస్తీర్ణంలో వెద సాగు జరుగుతుందని వివరించారు. ప్రస్తుతం సకాలంలో పంట కాలువలు రావటం వల్ల 32,000 హెక్టార్లలో వెద సాగు జరుగుతుందని, సకాలంలో నీరందించడం జరిగిందని వివరించారు. ప్రతి రైతు ప్రభుత్వ మద్దతు ధర, పంటల బీమా, 0 వడ్డీ రుణాలు పొందేందుకు ఈ పంట నమోదును చేయించుకోవాలని, ఇందుకోసం ప్రతి రైతు పట్టాదారు పాసు పుస్తకం, కౌలు రైతు గుర్తింపు కార్డులతో గ్రామాల్లోని రైతు భరోసా కేంద్రాలను సంప్రదించాలని ఆయన సూచించారు. ఈ పంట నమోదు లేని రైతులకు ప్రభుత్వం నుండి ఎలాంటి లబ్ధి పొందలేరని గుర్తు చేశారు. తెనాలి డివిజన్లో ఎలుకల నివారణ చేపట్టేందుకు గట్టును పరిశుభ్రంగా ఉంచుకోవటం, గట్టుపై 5 ఎర్ర స్థావరాలను ఏర్పాటు చేసి పీవీసీ పైపుల ద్వారా ఎలుక స్థావరాలను ఏర్పాటు చేసి విషపు ఎర్రలను వేసి నివారించాలని ఏడీఏ సూచించారు.
ప్రస్తుతం వెదసాగు చేయని రైతులు తక్కువ కాలంలో పండే MTU 1224 రకం విత్తనాలను వినియోగించాలని 135 రోజుల కాలంలోనే వరి పంట పొందొచ్చునని తెలిపారు. రైతులు నూతన సాగు పద్ధతులు పాటించి మంచి దిగుబడులు సాధించాలని ఏడీఏ సూచించారు. తెనాలి సబ్ డివిజన్ పరిధిలో తెనాలి, దుగ్గిరాల, కొల్లిపర, కొల్లూరు, వేమూరు 5 మండలాలు ఉన్నాయి. ఇందులో ప్రధానమైనటువంటి పంట వరి పంట. మన వరి పంట తీసుకుంటే దాదాపుగా 10 నుంచి 20 రోజుల వయసు ఉన్నటువంటి వరి పంట డివిజన్లో ఉంది. కొంతమంది రైతులు వెద దెబ్బతిని మళ్ళా వేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడున్నటువంటి వాతావరణం చాలా ఆశాజనకంగా ఉంది. మన వరి పంటకి చాలా సానుకూలమైనటువంటి వాతావరణం ఈ సంవత్సరం కనపడుతోంది. 36,400 హెక్టార్లో వరి సాధారణ విస్తీర్ణం ఉంటే దాదాపుగా మనకి 90% దాకా వరి పంట వేయటం అనేటువంటిది పూర్తయింది. ఒక ప్రాంతంలో వెద పద్ధతి ద్వారా సాగు చేయడం అనేటువంటిది తెనాలి సబ్ డివిజన్లో ఉన్నటువంటి ప్రాధాన్యత. దాదాపుగా 32,500 హెక్టార్లలో మరి వెద పద్ధతిలో సాగు చేయడం అనేది జరిగింది. మిగతాది కూడా నాటు పద్ధతిలో కొల్లూరు కానీ, అదేవిధంగా తెనాలిలో కొన్ని ప్రాంతాల్లో, కొల్లిపరలో కొన్ని ప్రాంతాలలో ఈ మిగిలిన ఏరియాలో నాటు పద్ధతిలో ఉంది. ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేటువంటిది చేయించుకోవాలి. మీరు కనుక ఫార్మర్ రిజిస్ట్రేషన్ కనుక చేయించుకోకపోతే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఫలాలు మీకు లభించవు. రైతుకి పట్టాదారు పాస్ పుస్తకం కానీ, కౌలు రైతు కార్డు కానీ తప్పనిసరిగా ఉండాలి. తప్పనిసరిగా ఈ పంటలో నమోదు చేయించుకోవాలని HCV టీవీ ద్వారా, ఛానల్ ద్వారా నేను రైతాంగాన్ని కోరుకుంటా ఉన్నాను. చాలామంది రైతులు చెప్పడం ఏంటంటే ఎకరానికి 100 బొట్లు పెడితే 80 నుంచి 85 ఎలకలు పడుతున్నాయని చెప్పేసి మరి డివిజన్లో ఉన్నటువంటి 5 మండలాల్లో కూడా ఈ కంప్లైంట్ ఉంది. దీనికోసం రైతాంగం ఎప్పుడు కూడా 15 కేజీలు విత్తనం వేసేది ఈసారి 30 కేజీల విత్తనం దాకా కూడా వేయటం అనేటువంటిది ఎలకల వల్ల జరిగేటువంటి పంట నష్టాన్ని దృష్టిలో పెట్టుకుని వేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి రైతాంగాన్ని ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ నుంచి కోరుకునేది ఏంటంటే, కాబట్టి ఎలకల ఉధృతిని తగ్గించడానికి మనందరం కూడా కలిసికట్టుగా సామూహికంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి రైతాంగాన్ని వ్యవసాయ శాఖ నుంచి కోరుతున్నాం. ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం మార్గదర్శకాలకు అనుగుణంగా పురపాలక సంఘ పరిధిలో పన్నుల పెంపుదల చేయనున్నట్లు మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ ఖాలిద్ నసీం తెలియజేశారు. శనివారం మున్సిపల్ కార్యాలయంలో ఆమె ఛాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చైర్పర్సన్ ఖాలిద్ నసీం మాట్లాడుతూ 2002 సంవత్సరంలో ఆనాటి టీడీపీ ప్రభుత్వం 100% పన్నుల పెంపుదల చేయడం జరిగిందని, నేడు 15% మాత్రమే పెంచడం జరుగుతుందని పేర్కొన్నారు. పన్నుల పెంపు 50% అవకాశం ఉన్నా ప్రజల కష్టసుఖాలు తెలిసిన ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం 15% మాత్రమే పెంచేలా చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. 375 చదరపు గజాలున్న పేదలకు 50 రూపాయలు మాత్రమే పన్ను పెంచనున్నట్లు పేర్కొన్నారు. పన్నుల పెంపు విషయంపై ప్రతిపక్ష టీడీపీ కౌన్సిల్ సభ్యులు అనవసర రాద్ధాంతం చేయడం తగదని, ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం సహకరించాలని చైర్పర్సన్ సయ్యద్ ఖాలిద్ నసీం తెలిపారు. మన కేంద్ర ప్రభుత్వం ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ మరియు బడ్జెట్ మేనేజ్మెంట్లో భాగంగా రాష్ట్రం కంపల్సరీగా ఈ ట్యాక్సులు పెంచవలసిందిగా మనకి అవకాశం కల్పించారు. మనకి 50% పెంచడానికి అవకాశం ఉన్న 15% మాత్రమే పెంచడానికి అవకాశం ఇచ్చారు. ఇంతకంటే పెంచడానికి వీల్లేదని వారు ఈ అభిప్రాయం చేసి మనకి ఈ అవకాశం కల్పించారు. తెలుగుదేశం ప్రభుత్వం వారి హయాంలో 2002లో 100% పెంచారు. మేము మాత్రం కేవలం 15%. అది కూడా మనం అభివృద్ధి మరియు సంక్షేమం అన్నీ చేయటానికి మనకి ఈ నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే గ్రాంట్లు కానీ నిధులు కానీ రావటానికి ఇది కంపల్సరీ అయింది. కాబట్టి మేము పెంచవలసి వచ్చింది. 375 చదరపు గజాలు ఉన్న పేదవారికి మాత్రం కేవలం 50 రూపాయలు మాత్రమే పెంచాము. మీరు చూసుకొని మాట్లాడితే బాగుంటుంది. కౌన్సిలర్ తాడిపోయిన రామయ్య మాట్లాడుతూ నిధుల సమీకరణకు స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించడం జరిగిందని, దానిని సద్వినియోగం చేసుకోవాలే కానీ ప్రతిపక్ష సభ్యులు ప్రజలకు అసత్య సమాచారం చేరవేసేలా చర్యలకు పాల్పడడం తగదన్నారు. తెనాలి మున్సిపాలిటీకి వచ్చి ఫస్ట్ అడ్వాన్స్ పైలట్ ప్రాజెక్ట్ కింద స్టార్ట్ చేసిన తెనాలి మున్సిపాలిటీ స్టార్టింగు ఆ రోజున 8 ఒక చదరపు మీటర్కి వచ్చి 8.40 రూపాయలు నిర్ణయించారు. గ్రేడు 1 మున్సిపాలిటీలైన మంగళగిరి, రేపల్లిలో కూడా 19 రూపాయలు, మంగళగిరిలో అయితేనేమో 19 రూపాయలు, మరి రేపల్లో అయితేనేమో 19 రూపాయల 20 పెంచడం జరిగింది. ఆ చుట్టుపక్కల మన జిల్లా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ చూసుకుంటే తెనాలి మున్సిపాలిటీ చాలా తక్కువ పెంచడం జరిగింది. ఆ రోజున మనకు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల అనుసారం రాష్ట్ర ప్రభుత్వంలో భాగంగా ఒక ఇంప్లిమెంటేషన్ చేశారు. ప్రతి హౌస్కి కూడా ఉన్న ట్యాక్స్కి అదనంగా 15% పెంచమని చెప్పి, అంటే
రూపాయికి 15 పైసలు పెంచమని చెప్పి ఇచ్చారు. సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్లు మాలేపాటి హరిప్రసాద్, గుంటూరు కోటేశ్వరరావు, పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు. రాష్ట్ర కమ్మ డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ గా నియామకమైన తుమ్మల చంద్రశేఖర్ శనివారం తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ ఎమ్మెల్యే శివకుమార్ ను ఈ నెల 11వ తేదీన జరిగే కార్పొరేషన్ చైర్మన్ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు. అనంతరం ఆయనను ఎమ్మెల్యే శివకుమార్ శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్ తుమ్మల చంద్రశేఖర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని వర్గాల్లోని పేద ప్రజలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అగ్రవర్ణాలలోని పేదలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆశయాలకు అనుగుణంగా తాను నడుచుకుంటూ ముందుకెళ్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. 11వ తారీఖు నాడు ఉదయం 10 గంటలకి ధనికుల కళ్యాణ మండపంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో నాకు రాష్ట్ర కమ్మ డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్గా ఇవ్వడం జరిగింది. ప్రతి కమ్యూనిటీలోనూ అంటే ప్రతి ఒక్క కులంలోనూ మతంలోనూ అన్నిటిలోనూ పేదవాళ్ళు ఉంటారు. వాళ్ళని ఆర్థికంగా ఆదుకోవాలనే సదుద్దేశంతో అందరికీ న్యాయం చేయాలంటే ఒక్కొక్క కార్పొరేషన్ లాగా ఏర్పాటు చేస్తే అక్కడ సమస్యలు వస్తే రిప్రజెంటేషన్ ద్వారా ప్రభుత్వానికి తెలుస్తాయి అనే సదుద్దేశంతో ఇంత గొప్పగా చేయడం జరిగింది. పాత ముఖ్యమంత్రి 14 సంవత్సరాలు పరిపాలించాడు, కానీ ప్రతి కులంలోనూ పేదవాళ్ళు ఉంటారనే ఒక ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఆయన ఏదో చేయాలన్న సదుద్దేశం లేనివాడు నిజంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు. ప్రతి పేదవాడి గుండెల్లో కూడా ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు ఎలా ఉన్నారో అంతకంటే గొప్పగా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి దిగువ మధ్యతరగతి కింద ఉన్న వాళ్ళకి ఏ రకంగా మనం ఉపయోగపడగలం ఒక సదుద్దేశంతో ఇన్ని రకాల కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డు ఆదాయ వనరులను పెంపొందించేందుకు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టడం జరుగుతుందని శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ పేర్కొన్నారు. శనివారం యార్డు ప్రాంగణంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణంపై పలు వ్యాపార సంస్థల ప్రతినిధులు, అధికారులతో ఎమ్మెల్యే శివకుమార్ సమావేశం నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే శివకుమార్ మాట్లాడుతూ యార్డు రోడ్డు వెంబడి 24 షాపులు, గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డు వైపు 24 షాపులతో కాంప్లెక్స్ నిర్మించేందుకు తగిన ప్రతిపాదనలు సిద్ధం చేయడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ నిబంధనల మేర షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. రానున్న 10 రోజుల్లో కాంప్లెక్స్ నిర్మాణం విషయం తుది దశకు చేరుకోనున్నట్లు తెలిపారు. సమావేశంలో యార్డు కార్యదర్శి సుబ్బారావు, సూపర్వైజర్ శివారెడ్డి, కౌన్సిలర్లు ఆర్ కవితాబాయ్, గడవర్తి శ్రీ సాయి హరిరాం, పలువురు వ్యాపార సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. తెనాలి మార్కెట్ యార్డ్లో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించాలన్న ఉద్దేశంతో తలపెట్టాము. గత శనివారం దానికి సంబంధించి వ్యాపారస్తులు అంటే డాల్ మిల్లర్స్, ట్రాన్స్పోర్ట్, అలాగే పల్స్ వాళ్ళ అసోసియేషను మాట్లాడి ఈ శనివారం కూర్చుందాం అనుకున్నాం. ఈ శనివారం ఆ సందర్భంగా మేము ప్లాన్ తయారు చేయడం జరిగింది. రోడ్డు ఫేస్ 24 షాపులు, అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ వైపు 24 షాపులు సంబంధించి ఏదైతే మా ప్లాన్ ప్రకారం గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ప్లాన్ గీసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఈరోజు వ్యాపారస్తులు కూడా చూసుకొని డాల్ మిల్స్ వాళ్ళు అయితే బిల్డింగ్ ఉన్నారు, మేమేం చేయాలో చేయడానికి మేము రెడీగా ఉన్నాము. అలాగే ఈ టౌన్లో ఉన్న ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ వాళ్ళందరూ గురువారం వరకు సమయం కోరారు. సో గురువారం నాడు ఫైనల్ చేద్దామని చెప్పి నిర్ణయించడం జరిగింది. గురువారం నాడు తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డుకి సంబంధించి మొత్తం షాపింగ్ కాంప్లెక్స్ తుది రూపాన్ని తీసుకొచ్చి ఇమ్మీడియట్గా ప్లాన్ని అప్రూవల్ కోసం మున్సిపాలిటీ అండ్ ఏదైతే సిఆర్డి ఉందో వాళ్ళకి కూడా పంపిస్తాం. ఈ మార్కెట్ యార్డు ఎదర భాగంలో ఉన్న స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ని 80% నిర్మించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళకి ఈ ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది లేకుండా చేయాలన్నది ప్రధాన ఉద్దేశం. తెనాలి పట్టణ పరిధిలో అపరిష్కృతంగా ఉన్న డ్రైన్ల సమస్యలు, కొత్త డ్రైన్ల నిర్మాణాలపై తెనాలి పురపాలక సంఘం ప్రత్యేక దృష్టిని సారించనున్నట్లు తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ సయ్యద్ ఖాళీదా నసీమా తెలిపారు. మన వార్డు మన సమస్యల కార్యక్రమంలో భాగంగా శనివారం తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ సయ్యద్ ఖాళీదా నసీమా తెనాలి పట్టణంలోని 1-32 వార్డులో పర్యటించి ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. మన వార్డు మన సమస్యలు కార్యక్రమం శనివారం సాయంత్రం తెనాలి పట్టణ పరిధిలోని 1వ వార్డులో జరిగింది. ఈ సందర్భంగా తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ సయ్యద్ ఖాళీదా నసీమా 32-1 వార్డులో నెలకొన్న సమస్యను పరిష్కరించేందుకు వార్డులో సందర్శన చేసినట్టు తెలిపారు. గత కొంతకాలంగా సీసీ డ్రైన్లు సమస్యలు నెలకొన్నాయని, కొత్త డ్రైన్ల నిర్మాణాలపై సమీక్ష చేస్తున్నట్లు వివరించారు. రానున్న కాలంలో ప్రజా సమస్యలు పరిష్కరించడంతో పాటు డ్రైన్ల పునర్నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు చైర్పర్సన్ ఖాళీదా నసీమా స్పష్టం చేశారు. ప్రజా అవసరాల దృష్ట్యా సమస్యలు పరిష్కరించినట్లు ఆమె వివరించారు. మా ప్రియతమ నాయకులు శ్రీ అన్నాబత్తుని శివకుమార్ గారి ఆదేశాల మేరకు, వారి సూచనల మేరకు ఈరోజు డ్రైన్స్ సందర్శించడం జరుగుతుంది. ఈరోజు ముఖ్యంగా 32వ వార్డు, 1వ వార్డు చూసాము. సురేంద్ర గారు అన్ని దగ్గర ఉండి చూపించారు.
ఇక్కడ మెయిన్గా కొన్ని సీసీ రోడ్లకు కాలువలు కట్టలేదు, కొన్ని పాత డ్రైన్స్ కూడా శిథిలావస్థలో ఉండి ప్రజలకు ఇబ్బందిగా ఉంది. ఇవన్నీ మేము చూసి తొందరలోనే వీటిని పునర్నిర్మాణం చేస్తామని, ప్రజలకు ఇంకా ఏమైనా అవసరాలు ఉంటే దగ్గరుండి చూసుకుని త్వరలో పరిష్కరిస్తామని ప్రజలందరికీ మాటిస్తున్నాం. మున్సిపల్ సహాయ కమిషనర్ గోపాలరావు మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన డ్రైన్లు, పారిశుధ్య పనులపై మున్సిపాలిటీ ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు వివరించారు. 15వ ఆర్థిక సంఘం నిధులతో మేజర్ డ్రైన్లు, సబ్ డ్రైన్ల నిర్మాణ పనులు పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాల్లో భాగంగా రోడ్లు వసతులు కానీ, డ్రైనేజ్ ఫెసిలిటీస్ కానీ, శానిటేషన్ తదితర అంశాలు పరిశీలించడం జరిగింది చైర్పర్సన్ గారి ఆధ్వర్యంలో. డ్రైన్స్ మనకి 15th ఫైనాన్స్ గ్రాంట్స్ ముఖ్యంగా డ్రైన్స్ కేటాయించడం జరిగినందువల్ల త్వరితగతిన ఈ వార్డులో, స్థానిక 1వ వార్డులో మేజర్ డ్రైన్స్ కాడి నుంచి సబ్ లైన్స్ డ్రైన్స్ వరకు కూడా ఈ 15th గ్రాంట్స్ ఫండ్స్తో పూర్తి చేయడం జరుగుతుంది. 1వ వార్డు కౌన్సిలర్ గడ్డెడి సురేంద్ర మాట్లాడుతూ గత కొంతకాలంగా 1వ వార్డులో అపరిష్కృతంగా నిలిచిపోయి ఉన్న పనులను గుర్తించి చైర్పర్సన్ సయ్యద్ ఖాళీదా నసీమా దృష్టికి తీసుకెళ్లినట్లు, నిలిచిపోయిన పనులు, డ్రైన్ నిర్మాణాలను వెంటనే పూర్తి చేయాలని కోరుతున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా 32వ వార్డు కౌన్సిలర్ సంధ్యారాణి, ఇతర వార్డు కౌన్సిలర్లు సువర్ణ రేఖాదేవి, కుర్రా సుజాత, కుర్రా శ్రీను, డాక్టర్ రియాజ్ ఖాన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విఎస్ఆర్ కళాశాల, ఐతానగర్ రోడ్ల వెంట చేయాల్సిన డ్రైన్ నిర్మాణ పనులను అధికారులు పరిశీలించారు. చైర్పర్సన్ మేడం గారు, ఖాళీదా నసీం గారు, మున్సిపల్ వార్డు 1వ వార్డు, నా వార్డుని పర్యటనకై వచ్చి ఉన్నారు. ఆ క్రమంలో మెయిన్గా ఈ వార్డులో ఏమేమి సమస్యలు మెయిన్ సమస్యలుగా ఉన్నాయో, ఆ సమస్య ఎప్పటి నుంచో పరిష్కారం కాకుండా ఆగిపోయి ఉన్నాయో ఆ సమస్యలను ఐడెంటిఫై చేసి మేడం గారు తక్షణం ముందు మనము ఎలక్షన్ టైంలో చేసిన ప్రామిస్ ప్రకారంగా ఆ పనులు చేద్దామన్న ఆలోచనతో టౌన్లో ఉన్న అన్ని వార్డులు విజిట్ చేసే క్రమంలో ఇవాళ 1వ వార్డు రావడం జరిగింది. ఇందులో మెయిన్ ఎప్పటి నుంచో ఆగిపోయి ఉన్న పనులు అయితే ఏ పనులు ఉన్నాయో ఆ పనులన్నీ నోట్ చేయడం జరిగింది. ఆ కార్యక్రమం, ఆ పనులన్నీ సాధ్యమైన తొందరగా చేసే విధంగా మేడం గారు ప్రయత్నం చేసి మాకు చేసి పెడతారని ఆశిస్తూ ప్రజల సొమ్ముకు భద్రత కల్పించే బ్యాంకులలో సైతం రక్షణ కరువైన సంఘటన శనివారం పట్టణంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే పట్టణానికి చెందిన ఆయుర్వేద వైద్యుడు ఉప్పరాజు శ్రీనివాస్ చౌదరికి ఎస్బీఐ ఆధార్ లింక్ చేసుకోవాలని ఫోన్కు మెసేజ్ రావడంతో దానిపై క్లిక్ చేసిన అతనికి చేదు అనుభవం ఎదురైంది. తన ప్రమేయం లేకుండానే ఫోన్ ఆపరేట్ చేయడంతో అవాక్కైన శ్రీనివాస్ చౌదరి వెంటనే ఎస్బీఐ అధికారులను సంప్రదించగా అతని బ్యాంకు ఖాతా నుంచి ఆరా తీశారు. దీనిపై బ్యాంకు ఖాతాదారుడు కూలంకషంగా పరిశీలించగా తన ఖాతాల నుండి 13,500, 20,000, 10,000 రూపాయలు ట్రాన్స్ఫర్ అయినట్లు గుర్తించారు. బ్యాంకు అధికారులను అడగ్గా వారు సైబర్ నేరగాళ్లు ఆధునిక సాంకేతికతతో మోసం చేస్తున్నారని, నిలుపుదల చేయడం తమ వల్ల కాదని చెప్పడం జరిగిందని శ్రీనివాస్ పేర్కొన్నారు. బాధ్యత గల అధికారులు ప్రవర్తించిన తీరు పట్ల బ్యాంకు ఖాతాదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నిన్న సాయంకాలం 5:30-6 మధ్య ఈ బ్యాంక్ అకౌంట్ హ్యాక్ అయింది. పాన్ కార్డు ఒకటి లింక్ చేయమని ఒక మెసేజ్ పంపించారు బ్యాంక్ నుంచి. సరే నిజమే అనుకొని యోనో ఎస్బీఐ లాక్ అయిందని చెప్పి ఈ పాన్ కార్డు లింక్ చేద్దామని క్లిక్ చేశాను. ఇక మన ప్రమేయం లేకుండా దానిలో ట్రాన్సాక్షన్ జరిగిపోతూ ఉంది. నాకు మెసేజ్లు వస్తున్నాయి, దీనిలోంచి అమౌంట్ కట్ అయిపోతుందని. అంగలకుదురు బ్రాంచ్కి ఫోన్ చేశాను మేనేజర్. ఆయన వెంటనే మీ నెంబర్ చెప్పండి అన్నాడు. మెయిన్ దానిలో సిస్టంలో ఓపెన్ చేశాడు. ఎస్బీఐ బ్రాంచ్లో కలకటాలో డ్రా చేస్తున్నారు మీ అకౌంట్ మీద, మీరు అర్జెంటుగా వెళ్ళి మీ మదర్ బ్రాంచ్ కానీ లేదా దగ్గరలో నియరెస్ట్ బ్రాంచ్ కానీ ఏదైనా ఉంటే అక్కడ ఇన్ఫర్మేషన్ చెప్పండి అని చెప్పాడు. మెయిన్ బ్రాంచ్లో కంప్లైంట్ చేసాం, ఇట్లా హ్యాక్ అయింది అకౌంట్, దీని నుంచి అమౌంట్ వెళ్ళిపోతున్నాయి అని చేసాం. వాళ్ళు వెంటనే దాన్ని హోల్డ్ చేసి ఆపి చెక్ చేసి చెప్పారు ఇంకా అమౌంట్లు వెళ్తానే ఉన్నాయి, మీరు ఇక్కడ హోల్డ్ చేశారు అమౌంట్ వెళ్తున్నాయి ఏంటండి అని అడిగాను. మరి మాకు తెలియదండి ఏ విధంగా జరుగుతుంది అనేది మేము చెప్పలేం కదా, దొంగలు ఎట్లా దొంగతనం చేస్తున్నారు అనేది. ఆ బ్రాంచ్లో కూడా ముందు హోల్డ్ చేయండి అని చెప్పారు వాళ్ళు. హెచ్సివి న్యూస్ ని యూట్యూబ్ లో వీక్షించాలనుకునే ప్రేక్షకులు తెనాలి హెచ్సివి న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీక్షించవచ్చు. హెచ్సివి న్యూస్ ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వ లక్ష్యం. తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాల అభివృద్ధి కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే అన్నాబత్తుల శివకుమార్. పురపాలక సంఘంలో పన్నుల పెంపుపై ఏర్పాటు చేసిన కౌన్సిల్ ప్రత్యేక సమావేశంలో గందరగోళం. ప్రజల సంక్షేమం అభివృద్ధికై చేస్తున్న పన్నుల పెంపుకు ప్రజలు కౌన్సిల్ సభ్యులు సహకరించాలి. చైర్పర్సన్ సయ్యద్ ఖాళీదా నసీం. పన్నుల పెంపును వ్యతిరేకిస్తూ చైర్పర్సన్ కు డీసెంట్ అందజేసిన ప్రతిపక్ష టీడీపీ కౌన్సిల్ సభ్యులు. ఆగస్టు 16వ తేదీ నుండి పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి. ఎంఈఓ మేకల లక్ష్మీనారాయణ. హెచ్సివి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.